అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2026వ సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం ఉత్తరాషాఢం, కరణం భావపక్షం, కృష్ణపక్షం, యోగం శుక్లం, రోజు గురువారం, జన్మరాశి ధనుష్ రాశి, కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:87 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:56 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:03 నుండి 4:29 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:03 నుండి 3:47 వరకు ఉంటుంది. యమగండం సాయంత్రం 5:23 నుండి 7:07 వరకు ఉంటుంది. ఈరోజు దశసావల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ 4వ తారీఖు 2026వ సంవత్సరం గురువారం నాడు వృషభ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చే కృతిక 2, 3, 4 పాదములు, 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభ రాశి వారికి గురువారం నాడు గోచారరీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. వృషభ రాశి వారికి గురువారం నాడు ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యం అనిపించే రోజు. వినోదం, ఆట విడుగులు మీకు సేద తీరగలవు. ఈరోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. మీ కుటుంబ సభ్యుల భావాలు కించపరచకుండా ఉండటానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టిన అవసరం లేదు. ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది. వాదులాటుకు దిగినప్పుడు పరుషమైన వాక్యాలు చేయకండి. జాగ్రత్త వహించండి. ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల, మరో కారణం వల్ల మీరు వేళకు తయారు కాలేకపోతారు అని మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళదాం అనుకుంటారు. కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా మీరు ఆ పని చేయలేరు. మీ జీవిత భాగస్వామి ముందు లేని అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు చక్కని సర్ప్రైజ్ని అందుకోవచ్చు. ఎక్సైటింగ్ పనులను ఈరోజు మీరు చేస్తారు. మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో ప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి, పొందుతారు. చేపట్టిన పనుల్లో ప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రులతో సహకీర్తిగా వ్యవహరిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారం కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగం వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి డబ్బులు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దురుపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో దేవసేవ కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపారాలు సజీవంగా సాగుతాయి. ఉద్యోగముని చేతవత్యాలు విషయంలో సఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుసుకున్నట్లు కొంత విచారం ఉండటం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోష విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడిని మార్చుకోండి. ఈరోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్త అవసరం ఉంటుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కొత్తహలాన్ని కలిగించేలా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి. ఆటల జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి కనీస అవసరాలు, వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఒకరు పెద్ద పథకాలతో, ఆలోచనలతో మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ఆందోళన పడకండి. ఐస్ని ఇష్టపడండి. మీ విచారం కూడా దానిలాగా ఈరోజు కరిగి నీరైపోతుంది. ఆఫీసులో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచే కానుంది. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణ కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది. మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి.
మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేతితో తీసేసినట్లుగా మాయమవుతాయి. మీ భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్లు గురించి ఉత్సాహకతతో ఉంటారు. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి. చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ప్రేమికులు కుటుంబ భావంలో ఎంతగానో పరిశీలించి మన్నిస్తారు. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు. మీరు ఏదైనా ఒక సృజనాత్మక పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా అని వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతు అవుతుంది. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగల కళను నేర్పేది యోగా యొక్క సహాయం పొందండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయాల్లో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడుతుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది. మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు మంచి కౌగిలింతలు బహుమతిగా ఇవ్వవచ్చు. వృషభ రాశి వారికి గురువారం నాడు ఆరోగ్య, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చలపతంగా అనుకూలంగా ఉందండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి గురువారం నాడు అదృష్టం సంఖ్య 2, అదృష్టం రంగు వచ్చి పసుపు రంగు, పరిహారం వచ్చి మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసిని కలిసే ముందు తల మరియు శరీరాన్ని అర్థం చేసుకొని వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు. మీ బంధాల్లో ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఆ జయాలు నిలుస్తాయి. కొన్ని సంకేతాలు మీరు గమనించండి. కొంచెం మౌనం పాటించండి. అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కినప్పుడు అహంకారం దరిచేరనవద్దు. వినయమే మీ వజ్ర కవచం. వంగి నడిచిన వాడే ఎప్పటికీ పడిపోడు. మీరు ఒంటరి కాదు. భగవంతుడే ఒక శక్తి రూపంలో మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు, ఎన్నటికీ చేయడు. ఓపిక పట్టండి. మీ అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారో, మరియు సమయం మారగానే మొహం చాటేశారో, ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అనే పాపం. శనిదేవుని న్యాయం ఇలాంటి వ్యక్తుల మీద అందరికంటే ముందు వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి దేవుడు. ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తారో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలుగా ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశి వారి కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, పరిస్థితులు అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏమిటంటే అతని మాటలో పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖంలో భయం కనిపిస్తుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతని మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం పలుకుతున్నాడు. ఇది శనిదేవుని మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంత బరువు చేస్తారంటే అతన్ని దాన్ని ముయ్యలేడు. రెండవ శిక్ష, అతని డబ్బులో ఆటంకం వస్తుంది. మీరు చూసి ఉంటారు, అతని దగ్గరకు డబ్బు వచ్చినా నిలవదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లో లాసులు, ఇంట్లో అకస్మాత్తు ఖర్చులు. శనిదేవుని న్యాయం చాలా లోతైంది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో, వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరో, అతను ఎంత సంపాదించినా చేతి నుంచి జారిపోతుందని తనకే అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నా ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతి నుంచి చేజారిపోతుందని వారికి అర్థమవుతుంది. వారికే అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువుని చెప్పాం కదండి. ఏ వ్యక్తి అయితే తనని తాను తెలివి అయినవాడుగా చిత్రీకరించుకుంటాడో మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలు బలహీనపడతాయి. జనాలు అతని నుంచి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతనితో మాట్లాడేవారు ఇప్పుడు అతను సీరియస్గా తీసుకోరు. నాలుగో శిక్ష, మనశ్శాంతి ఉండదు. అతను బయటకు మామూలుగా కనిపించినా లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం, టెన్షన్, చిన్నవాటికి చికాకులు పడటం, ఈ కారణంగా భయము, ఇవన్నీ కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుని శిక్ష లోపల ప్రశాంతత కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతంగా ఉన్నప్పుడే మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుందని ఐదో శిక్ష. అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరైతే మోసం చేస్తారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే
ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అతనికి హెల్ప్ చేసేవారు వారు ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. నువ్వు ఎలా చేస్తే తిరిగి అది నీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చు? ఇది ఆకస్మికంగా అకస్మాత్తుగా కనిపించేలా ఉండదు. శనిదేవుని అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకు కాల్ లేదా మెసేజ్ చేస్తాడు. మునుపటి కంటే తగ్గుతాడు. అతని గర్వం విరిగిపోతుంది, గొంతులో భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పడగటం మొదలు పెడతాడు, లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతనికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించి న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఇదే న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. మీ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకున్నంత పనిచేస్తారు. క్షమించమని వేడుకుంటారు. ఈ విషయం చాలా లోతైంది. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయొద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుంచుకోండి. శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు. శనిదేవుని సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదన్నా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది. మంచి స్నేహం చెయ్యండి, మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని, కుజాదేవుళ్ళ ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం. అంతా మంచే జరుగుతుంది. ఇక స్వస్తి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి